హలో ఫ్రెండ్స్, ఒక మంచి బ్యూటీ టిప్ని అయితే మీకోసం తీసుకొచ్చాను. మీ ముఖంపై మొటిమలు ఉన్నా, మడతలు ఉన్నా, మచ్చలు ఉన్నా, ఏ ఉన్నా కూడా ఈ ఒక్క రెమెడీతో అయితే మొత్తం అన్నీ మాయమవుతాయి. ముందుగా అయితే ఒక టమాటాను తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలండి. తర్వాత హాఫ్ పీస్గా కట్ చేసుకోవాలి. హాఫ్ పీస్ అయితే సరిపోతుందండి మన ఫేస్కి. దీన్ని యూజ్ చేయడం వల్ల మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అనేది తొందరగా రిమూవ్ అవుతుంది. ముందుగా మనం ఏదైనా ఫేస్ ప్యాక్ని యూజ్ చేయాలనుకున్నప్పుడు ముందు స్క్రబ్ అయితే చేసుకోవాలండి ఫేస్ని. ఇలా కట్ చేసుకొని తీసుకున్న టమాటా ముక్కపై 1 స్పూన్ షుగర్ని అయితే తీసుకోవాలండి. ఈ షుగర్ అనేది మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసి మన స్కిన్ అనేది స్మూత్గా అయ్యేలాగా చేస్తుందండి. ఈ రెండింటిని కలిపి మన స్కిన్ పైన అప్లై చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. నేనైతే ఫస్ట్ టైంకే చాలా మంచి రిజల్ట్ అనేది చూశాను. మీరు కూడా లైవ్లో చూడొచ్చు. ఇది ఎలా అప్లై చేయాలో, ఎంతసేపు ఉంచుకోవాలో నేనైతే లైవ్లో చూపిస్తాను చూడండి. మన ఫేస్ని స్క్రబ్ చేసుకునే ముందు ఒక పాత చున్నీనైనా లేకపోతే ఏదైనా పాత క్లాత్నైనా మనం కవర్ చేసుకోవాలండి. ఎందుకంటే డ్రెస్ మీద పడితే ఖరాబ్ అవుతుంది కాబట్టి. ఫేస్కి అప్లై చేసే ముందు ఫస్ట్ అయితే నార్మల్ వాటర్తోనైతే క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఈ టమాటో షుగర్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తాను కదండి, అలా అయితే అప్లై చేయాలి. మరి హార్డ్గా అయితే చేయొద్దండి, ఎందుకంటే కొంతమంది స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా కూడా ఉంటుందండి. అందుకోసమే స్క్రబ్ ఎప్పుడైనా సరే ఈ షుగర్తో ఇలా స్క్రబ్ చేయడం వల్ల మన ముఖం మీద మడతలు ఉన్నా కూడా పోతాయండి. ఇలా చేయడం వల్ల చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది ఫేస్ అనేది. ఎక్కువగా చెమట పోయడం, ఆయిలీనెస్ ఉండదండి. పింపుల్స్తో ఎక్కువ రోజుల నుంచి బాధపడుతున్న వాళ్ళకి ఇది చాలా మంచి రెమెడీ అండి. ఇది మంచిగా పనిచేస్తుంది. నేనైతే నా ఫేస్ మీద పింపుల్స్ అనేవి చాలా ఉండేవి. నేను ఇది యూజ్ చేసిన తర్వాత నాకు చాలా తొందరగా అనేది రిజల్ట్ వచ్చింది. తొందరగా తగ్గిపోయాయండి. నేనైతే ఇది పక్కా 100% గ్యారంటీ ఇస్తాను. నేనైతే లైవ్లో చూపిస్తున్నాను కదండి, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నా రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో. ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ నా ఛానల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుంది. ఇలా ఒక 5 మినిట్స్ అయితే స్క్రబ్ చేసుకోవాలండి. స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే ఆరనివ్వాలి. ఆరినాక నార్మల్ వాటర్తో అయితే క్లీన్ చేసుకోవాలండి, కడుక్కోవాలి. హాట్ వాటర్ ఏం అవసరం లేదు, నార్మల్ వాటర్తో అయితే కడుక్కోవాలి. తర్వాత రిజల్ట్ అనేది ఎలా ఉందో చూడండి. నేనైతే ఫేస్ వాష్ చేసుకున్నాను. చూడండి ఎలా కనిపిస్తుందో, మంచి గ్లో అయితే ఉంది ఫేస్లో. స్క్రబ్ అయితే అయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి ప్యాక్ రెడీ చేసుకుందాము. ముందైతే ఒక కప్ తీసుకుందామండి. ఆ కప్లో నేచురల్ మనం డైలీ యూజ్ చేసే ఆయిలేనండి, కోకోనట్ ఆయిల్. దీన్ని ఒక 2 స్పూన్స్ అయితే నేను తీసుకుంటున్నాను. నేను నా వీడియోస్లో చెప్పే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఇంట్లో వాడుకునేయండి, ఏది కూడా బయట కొనుక్కునేది కాదు. నెక్స్ట్ వచ్చేసి పాండ్స్ పౌడర్ అండి. పాండ్స్ పౌడర్ని కూడా ఈ ఆయిల్లో మనం ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. అంటే క్రీమీ మిక్చర్ వచ్చేంత వరకు కూడా మనం ఈ పౌడర్ని అయితే యూజ్ చేయాలి. ఇలా కోకోనట్ ఆయిల్ని మనం డైలీ యూజ్ చేయడం వల్ల మన ఫేస్ మీద ఉండే మడతలు, అలాగే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అనేవి తొందరగా పోతాయండి. ఈ ప్యాక్ని డైలీ యూజ్ చేయొచ్చు. ఇలా డైలీ యూజ్ చేయడం వల్ల మీ ఫేస్ మీద వచ్చే చేంజ్ని మీరే చూడొచ్చండి. రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. అండ్ అలాగే కోకోనట్ ఆయిల్లో ఈ పౌడర్ని యూజ్ చేయడం వల్ల గ్లాసీ స్కిన్ అండ్ షైనీ స్కిన్ అనేది తొందరగా వస్తుందండి. మీ స్కిన్ పైన ముడతలున్నా, మచ్చలున్నా, పింపుల్స్ ఉన్నా ఈ ప్యాక్ అనేది చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఇది అప్లై చేసుకుంటే చాలా బాగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నేనైతే అప్లై చేసుకున్నాను, నాకు మంచి రిజల్ట్ వచ్చింది. అందుకోసమే మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఈ ప్యాక్ అనేది ప్రతిరోజు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. ఏజ్ లిమిట్ అనేది లేదు. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కదా, నో సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఇక ఇప్పుడు ఈ ప్యాక్ని ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అనేది చెప్తానండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మనం ఫేస్ని స్క్రబ్ చేసుకున్నాం కదండి. స్క్రబ్ చేసుకున్న తర్వాత డైలీ కూడా నైట్ టైం అండి, నైట్ టైం అయితే ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ అనేది ఓవర్ నైట్ మన ఫేస్ పైన ఉండడం వల్ల మంచి రిజల్ట్ అనేది తొందరగా వస్తుందండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ క్రీమ్ని అయితే మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోవాలండి. ఫేస్కే కాదండి, నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే మీ స్కిన్ పైన ఎక్కడైనా మడతలు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. దీన్ని డైలీ యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, ఎందుకంటే నేచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎటువంటి కెమికల్ లేకుండా మనం దీన్ని అయితే యూజ్ చేస్తున్నాము. లైఫ్లో మీరే చూస్తున్నారు కదా, నా స్కిన్ అనేది చాలా చేంజ్ వచ్చిందండి. నేను 1 వీక్ నుంచి అయితే అప్లై చేస్తున్నాను, అందుకోసమే నేను మీకు చూపిస్తున్నాను. దీన్ని ఓవర్ నైట్ అప్లై చేయడం వల్ల ఎక్కువ టైం అనేది మన స్కిన్ పైన ఉండి రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. నేనైతే లైవ్లో చూపిస్తున్నాను కదా, నేను నైట్ అయిందండి, నైట్ టైంలోనే అప్లై చేసుకుంటున్నాను పడుకునే ముందు. దీన్ని యూజ్ చేయడం వల్ల మన ఫేస్లో ఒక కొత్త గ్లో అనేది కనిపిస్తుంది. స్కిన్ అనేది షైనీగా ఉంటుందండి. ఇలా ఈ ప్యాక్ని మొత్తం ఫేస్ అంతా అప్లై చేసిన తర్వాత కొద్దిసేపు మసాజ్ చేయాలండి. చేసిన తర్వాత ఇలా ఓవర్ నైట్ అయితే ఉంచుకొని తర్వాత మార్నింగ్ లేచి మంచిగా నార్మల్ వాటర్తో అయితే క్లీన్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.